మహిళా రిజర్వేషన్లో ఓబీసీలకు కోటా ఉండాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇట్లా చెప్తున్నావు కదా, కొంచెమైనా సిగ్గుండాలి కదా నీకు. సిగ్గుందా నీకేమైనా? రాష్ట్రంలో బీసీలకు 42% సంబంధించినటువంటి రిజర్వేషన్ తీసుకొస్తుందని చెప్పేసి ఒక ఫేక్ క్యాస్ట్ సెన్సస్ చేసి దాన్ని సరిగా అనలైజ్ చేయకుండా, దాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు బీసీలను ఎక్కడ పడితే అక్కడ ఆర్డినెన్స్ అని చెప్పేసి, బిల్ అని చెప్పేసి అన్ని లోపభూయిష్టమైనటువంటి బిల్లులు తీసుకొచ్చి లోపభూయిష్టమైన ఆర్డినెన్స్ జారీ చేసి డ్రామా ఆడినావు కదా. మరి బీసీలను తీవ్రంగా మోసం చేసినటువంటి నువ్వు ఈరోజు ఓబీసీలకు మహిళా కోటా ఇవ్వాలని మరొక కొత్త విధానం తీసుకొస్తున్నావు. మంచిదే, నువ్వు అన్న పాయింట్కు మేము ఏకీభవిస్తాం. కానీ మీరు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మోసం చేసి ఢిల్లీ వ్యాప్తంగా ఓబీసీ కోటా ఇవ్వాలి మహిళలకు అనడం ఎంతవరకు సంబంధించి మేము అడుగుతాను. నీకు చిత్తశుద్ధి ఉంటే 42% ఇంప్లిమెంట్ చేయాలి. కనీసం సర్పంచ్ ఎన్నికల్లో 42% ఇవ్వలేదు, ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో 42% ఇవ్వలేదు. మరి ఎక్కడ ఇచ్చినవే అంటే ఏమీ లేదు, అంతా మీ రెడ్లకు మీ అగ్రవర్ణాలకే ఇచ్చుకొని ఈరోజు పుబ్బం గడుపుతాను కదా. కొంచెమైనా సిగ్గుండాలి కదా రేవంత్ రెడ్డి నీకు మాట్లాడడానికి. అది నాలుకనా లేకపోతే తాటిబట్టనా? సో మంచిదే, ఈ అంశం మంచిదే, కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి కదా. చేయకుండా ఇది డ్రామాలు ఆడుతాను. మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్. ఆ బిల్లుకు మేము ఏనాడు వ్యతిరేకం కాదు. అసలు మీరు మీ బ్రెయిన్ చైల్డ్ అయితే ఎందుకు మీరు దాదాపు 45-50 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మహిళా బిల్లు ఎందుకు తీసుకురాలేదు? ఎంత దుర్మార్గం! ఇవన్నీ చెప్పుడు తప్ప, మాటలు తప్ప చేతులు ఎక్కడ కూడా కనబడవు మీకు. ఎన్నికల లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్ల పేరుతో మోడీ సర్కార్ రాజకీయం. స్థానిక సంస్థలో ఉమెన్ కోటా ఫస్ట్ అమలు చేసింది రాజీవ్ గాంధీ. సో గతంలోనే సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. 50% పెంపు ఫార్ములాతో డీలిమిటేషన్కి వెళ్తే ప్రజా ఉద్యమం తప్పదు. దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కుట్ర. అసలే గాయపడి ఉన్నాం, మమ్మల్ని రెచ్చగొట్టద్దు. వ్యవసాయ చట్టాల మాదిరిగానే డీలిమిటేషన్ను వెనక్కి తీసుకోక తప్పదు. ప్రస్తుతం ప్రాతినిధ్యం ఉన్నందునే కిషన్ రెడ్డి బండికి కనీసం చెప్రాసి పదవులను దక్కినాయి, లేదంటే అవి కూడా ఉండవు. బీఆర్ఎస్ లో చేరిన ఆలన్ నరేంద్ర నుంచి పొన్నాల వరకు ఏమయ్యారో జీవన్ రెడ్డికి తెలియదా అని కామెంట్ అంటూ చూస్తాను. సో మంచిదే, దక్షిణాది సంబంధించిన విషయం మాట్లాడుతున్నావు, చాలా మంచి పాయింట్ మాట్లాడుతున్నావు. మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నావు, మంచి పాయింట్ మాట్లాడుతున్నావు. సో కానీ ఢిల్లీ వేదిక అట్లా మాట్లాడుతూ రాష్ట్రానికి రాగానే మొత్తం కంప్లీట్గా ప్రజాపాలన అని చెప్పేసి ప్రజా వ్యతిరేక పాలన ఇస్తున్నావు. పేదల ప్రభుత్వం చెప్పి పేదల ఉసురు తీసుకుంటావు. ఎంత దుర్మార్గం! అసలు నువ్వు చెప్తే కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ అయినా వినే పరిస్థితి కనబడుతుందా? నీ పిఆర్ అయినా వినే పరిస్థితి కనబడుతుందా? ఒక ఐఏఎస్ కానీ కలెక్టర్ కానీ ఎవడు వినే పరిస్థితి లేదు. ఒక కనీసం ఏసీబీ డీసీబీ కూడా వినే పరిస్థితి కనబడతలేదు. ఇక మీరు పరిపాలన చేస్తున్నారు. ప్రజలకు విరుద్ధంగా పోతే ఖచ్చితంగా అధికారులు కూడా సహకరించట్లేదు, అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. సో ఇట్లా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు, మంచిదే మాట్లాడుతున్నాడు, కానీ తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి అవి ఇంప్లిమెంట్ చేయడు, దుర్మార్గంగా వేస్తూ ఉంటాడు. మరి మీరు చాలా స్పష్టంగా చెప్పండి, మహిళా రిజర్వేషన్లో ఓబీసీల కోటా ఉండాలని చెప్పేసి మీరు అన్నారు కదా. ఒకటే మాట చెప్పండి, ఒకవేళ మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా లేకపోతే 100% ఓబీసీ కోటాను మేము అమలు చేస్తాం అని చెప్పే దమ్ముందా? ఆ దమ్ము ఎట్లాగూ లేదు మీకు. ఎంత ఏంటంటే గుడుపుటాని అంతా కలిసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఈ యొక్క రేవంత్ రెడ్డి, మోడీ, బండి సంజయ్, కిషన్ రెడ్డి అందరూ కలిసే గూడుపుటాని ఆడుతూ ఉన్నారు తప్ప ఏం లేదు ఇక్కడ. 16న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్టీ శ్రేణులకు వెల్లడించినటువంటి బీజేపీ అధిష్టానం పార్టీ చీఫ్ నితిన్ నబీన్ నేతృత్వంలో కీలక భేటీ. హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఇన్ఛార్జ్ సీనియర్ నేతలు దేశవ్యాప్తంగా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపు అంటూ చూస్తాం. ఏం లేదంటే అంత ఉత్తది కథ ఇదంతా.